రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేదలకు భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా స్వయంగా పాల్గొని పింఛన్లు అందజేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోంది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం ప్రకాష్ నగర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి స్వయంగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీ బదులు డిసెంబర్ 31వ తేదీన ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరిహర ప్రసాద్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగ నూనెను తీసుకొచ్చి తిరుపతిలో కల్పించారు. ఇదే పాలన అంటే, ఇదే జిల్లాల విభజన అంటే అస్తవ్యస్తంగా చేసి మొత్తం వ్యవస్థను నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరు చెప్పినా, నేను చెప్పినా, నాయకులు చెప్పినా విన్నాడు. కానీ ఆయన చూసింది ఏకైక కార్యక్రమం ప్రజల సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాలని ఎవరి మాట వినకుండా న్యాయంగా, ధర్మంగా విభజన చేశారు. కొంతమందికి బాధ ఉండొచ్చు, ఆ బాధని కూడా ఆయనే తీర్చడానికి పూనుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా భవిష్యత్తులో మీరే చూస్తారు. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి, చాలా అభివృద్ధి చేయాలి. కోటబొమ్మల్లో ఇప్పటికే శరవేగంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా కోటబొమ్మలను అన్ని విధంగా అభివృద్ధి చేయాలి. డిగ్రీ కాలేజ్ నేనే ఫైల్ పట్టుకుని వెళ్ళి డిగ్రీ కాలేజ్ తెచ్చాను, ఆర్డర్స్ ఇచ్చాను. మా వాళ్ళందరూ సంబరాలు చేసుకున్నారు. అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొత్త వెలగా తేలేదు. కనీసం ఆ డిగ్రీ కాలేజ్ కూడా నిలబెట్టుకోలేనటువంటి దద్దమ్మలు ఈరోజు మన గురించి మాట్లాడుతున్నారు. డిగ్రీ కాలేజ్ క్యాన్సిల్ చేయడమే కాదు, ఎంత దుర్మార్గులంటే కోటబొమ్మాలికి డిగ్రీ కాలేజ్ అవసరం లేదని రెడ్ మార్కులు రాసి ఆ ఫైల్ పక్కకు పంపించారు. అటువంటి పనికి మాలిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతుంటే ప్రజలు తిరగబడాలా, ప్రశ్నించాలా లేదా? మేము అడగక్కర్లేదు. మాకు అచ్చెన్నాయుడు ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో మూలమూలలు తెలుసు. మనం అడిగినా అడగకపోయినా అభివృద్ధి జరుగుతుంది, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదో దేవుడు తెచ్చివ్వడం లేదు, మనం ప్రయత్నం చేస్తే జరుగుతున్నాయి. కనీసం నాకు మీరు అభినందన చెప్పకపోయినా, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి గోబ గుళ్ళు వినిపించకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? కనీసం నోటిచ్చి మాట్లాడకపోతే ఎక్కడ ధర్మం ఉంటుంది? అది కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కలు కానీ, ఎక్కడ నియోజకవర్గంలో కానీ మనం చేసిన కార్యక్రమాలు తప్ప ఎంతో మంది ఉద్దండులు, ఎంతో మంది సీనియర్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆ అదృష్టం మనకే దక్కింది. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఎంతో మంది సీనియర్లు కృషి చేసి చెయ్యలేనటువంటి కార్యక్రమాలు నా నాయకత్వంలో జరిగాయంటే ఎంతకంటే నాకేం కావాలి? నందిగామకి జూనియర్ కాలేజ్ కావాలని కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది ప్రయత్నం చేశారు, కాలేదు, మనమే తెచ్చాం. కొండల ఏరియాలో నౌగాంలో ఒక పిహెచ్సి కావాలని హామీల మీద హామీలు ఇచ్చారు, మళ్ళీ నేనే తెచ్చాను. టెక్కల్లో ఒక సబ్ కోర్టు కావాలని పాపం మన నేత, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కూడా లాయర్లందరికీ తీసుకెళ్లి ప్రయత్నం చేశాడు. అది కూడా అదృష్టం కొద్ది మన చేతుల మీదుగా సబ్ కోర్టు తెచ్చే కార్యక్రమం జరిగింది. ఈరోజు టెక్కలు చూస్తే చాలా ముచ్చటగా ఉంది. మీరే చూస్తారు. ఇంకొక 2 సంవత్సరాల్లో ఇచ్చిన మాట ప్రకారం టెక్కలంటే జిల్లా హెడ్ క్వార్టర్కి తలదన్నే విధంగా టెక్కలు తయారు చేయాలని కోరుతున్నాం. దానికి దీటుగా అన్ని మండలాలు కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, నందిగాం తయారు చేయాలని అన్ని విధాలా కృషి చేస్తున్నాను. నాయకులు మాత్రం ఇంకా చలనం రావాలి, నాయకుల్లో చైతన్యం రావాలి, నాయకుల్లో ఇంకా మాట్లాడే శక్తి ఉండాలి. ఎవరైనా సరే, ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే రాండి, పొడగొట్టి పిలవండి. ఫైల్ తెచ్చి ఇచ్చిన మాట ప్రకారం కోటబొమ్మాలికి కూడా డిగ్రీ కాలేజ్ తెచ్చి మళ్ళీ మాట నిలబెట్టుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
నిరుద్యోగ సమస్య ఉంది. దాని మీదే మనం దృష్టి పెట్టాలి. ఇప్పటికే మూలపేటలో పోర్టు శరవేగంతో ఈరోజు పనులు జరుగుతున్నాయి. మన పక్కనే భోగాపురం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు 2016లో ఫౌండేషన్ వేశాడు. పనులు ప్రారంభమయ్యాయి. దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేశాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే 3 జిల్లాల ప్రజలు మనకి చీకొడతారని 5 సంవత్సరాలు పక్కన పడేసి ఆ ఎయిర్పోర్ట్ భోగాపురం పక్కన పడిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టారు. అదృష్టం కలిగి మన నేత, మన యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు విమానాశ్రయ మంత్రిగా అయ్యాడు. వారానికి నెలకి రివ్యూ చేసి ఎప్పుడో 2 సంవత్సరాలకి ఇంకా పూర్తి అవ్వాల్సిన ఎయిర్పోర్టు సంవత్సరం ముందే పూర్తి చేయించాడు. రేపు జనవరి 4న ఇది 3 జిల్లాల ఉత్తరాంధ్ర ప్రజలకి సంతోషించదగ్గ విషయం. రేపు జనవరి 4వ తారీఖున మన రామ్మోహన్ నాయుడు మొదటి ఫ్లైట్ లో భోగాపురం వచ్చి దిగుతున్నాడంటే ఎంతకంటే ఈ ప్రాంతానికి ఏంటి అదృష్టం, ఎంతకంటే ఈ ప్రాంతానికి ఏంటి సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరే చేసుంటే అవకాశం మాకు వచ్చేది కదా. మీరు చెయ్యలేనివి మేము చేస్తే హర్షించవలసింది పోయి నోరు విప్పితే మాట్లాడతారు. దీనికి సమాధానం నేను కాదు, ప్రభుత్వం కాదు, ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి. పనిచేసిన నాయకులకి, సమస్యలు పరిష్కరించినటువంటి నాయకులకి నిరంతరం మీకు అందుబాటులో ఉండి మీకేది జరిగినా మా ఇంటిలో మాకు జరిగిందని భావించి అనునిత్యం పర్యవేక్షిస్తున్నటువంటి మాకు మీరు అండగా దండగా ఉండాలి. ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే గుళ్ళు మెలిపించినప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ గ్రామానికి వీధికి వచ్చాం. మెయిన్ వీధి కూడా అప్పుడు నేనే వేశాను, నాగిరెడ్డి గారు వేశారు. మళ్ళీ మెయిన్ రోడ్డు చూస్తే ఎవరైనా ముందు మెయిన్ రోడ్డు చూస్తే వీధి ఎలాగుందంటారు, ఊరు ఎలాగుందంటారు. మళ్ళీ మెయిన్ రోడ్డు కూడా మనకు లేయర్ వేస్తే అందంగా తయారవుతుంది. ఇంకా ఎక్కడెక్కడైతే రోడ్డులు లేవో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం, అవన్నీ చేస్తాం. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఇటు కొత్తపేట కానీ కోట బొమ్మాలు కానీ చాలా మంది ఉన్నారు. 4-5 సార్లు చెప్పాను, ఎవరైనా పేదవాళ్ళకి ఇల్లు పట్టా లేకపోతే